ప్రముఖ ఎన్ఆర్ఐ రాష్ట్ర రాజకీయాలపై నిరంతరం విశ్లేషణలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరిచేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న ప్రముఖ ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి. పంచు ప్రభాకర్ అంటే అందరికీ సుపరిచితం. పంచు ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే రామ్నాథ్ గారు. అంటే ఇప్పుడు మీరు గమనించారా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల తెలుగుదేశం పార్టీలో అయితే ఒక ధైర్యం వచ్చేసింది. అదేంటంటే ఇదివరకు కార్యకర్తలు నాయకుల్ని అడ్రస్ చేయాలన్నా కూడా ఎక్కడ ప్రజలు ఏమనుకుంటారో అన్న ఒక భయం పొలిటికల్ పార్టీలో ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా తన పార్టీ క్యాడర్ గురించి అడ్రస్ చేయకుండా ఏమీ చేయకుండా ఓన్లీ ప్రజలు అని వెళ్ళడం వల్ల అయినప్పటికీ 11 సీట్లకు పడిపోయేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక ఒపీనియన్ వచ్చేసింది. ఏం కాదు, కార్యకర్తల్ని మనం బాగా చూసుకుంటేనే పార్టీ నిలబడుతుంది. ఒకసారి ఓడిపోయినా బలపడింది, అది వాళ్ళకి ముందు బలపడింది బాగా, ఇంకా స్వేచ్ఛ కూడా వచ్చినట్టుగా కొద్దిగా ఫీల్ అవుతున్నారు. కార్యకర్తలను అడ్రస్ చేయడాన్ని బాగా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఓటరే గుర్తుపెట్టుకో, ఇక్కడ మర్చిపోయినాడు మనోడు, గమనించలేకపోయారు. కరెక్ట్, అవును. నేను 6 నెలల నుంచి చెప్పాను ఈ మాటలు. 6th month మన ఎవరింటారు, మన మాట ఎవరు వింటారు కదా. అంటే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డికి తో పాటు ఆయన చుట్టూ ఉండే వాళ్ళ మీద బాగా ఎక్కువ విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు కూడా 2-3 సందర్భాల్లో చుట్టూ ఉన్న వాళ్ళు పెద్దగా పూర్తి స్థాయిలో పనిచేయలేం లేదేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజంగా ఈ ఓటమిలో వాళ్ళ బాధ్యత ఆ స్థాయిలో ఉంది అనుకోవచ్చా? అసలు ఒకటి మాత్రం చెప్పగలను, మన బంగారం మంచిదైతే ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్డ్ మెనీ టైమ్స్ నన్ను చూసి ఓటేయండి, పార్టీ ఓడినా గెలిచినా నాదే బాధ్యత అన్నాడు కదా. అవును. అట్లాంటప్పుడు ఆ కోణంలో చూస్తే వీళ్ళంతా కాదు. కానీ ప్రజల్లోంచి వచ్చే ఒక స్పందన ఉంది, నువ్వు బాగా గమనించవలేదో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమించి ప్రేమలో పడిపోయో లేకంటే అతని యొక్క మాయలో పడిపోయో తేరుకోలేని వాళ్ళు 50% ప్రజలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళందరి అభిప్రాయం చెప్పిన ఆ కోటరీని ముందు సమూలంగా నాశనం చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి బాగుపడ్డని ఒక స్థిర అభిప్రాయానికి వచ్చారబ్బా. నువ్వేమన్నా అనుకో. నేను గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఏమనలేక, అంటే కార్యకర్తలు కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ప్రేమ కారణంగా ఆయన అనడానికి కూడా మనసు రాక, కార్యకర్తలు మనసు రాక చుట్టూ ఉన్న కోటరీ అంటూ కొందరిని టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2019లో భారీ విజయాన్ని సాధించినప్పుడు 1% క్రెడిట్ కూడా మిగిలిన వాళ్ళకి ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు, అధికారంలోకి వచ్చారు. కానీ ఈసారి ఇంత పెద్ద డిఫీట్ ఎదురవగానే మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళు చేశారు అని అనడం ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అవమానించడం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో చాలా ఏజ్ అయిన వ్యక్తి కాదు, చాలా చురుకైన నాయకుడు, చాలా చెప్పాలంటే చాలా సంస్కరణలని చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. ఆ ప్రోగ్రెసివ్ ని అందుకోవడంలో ప్రజలే ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది ఒకసారి కొన్ని అంశాల్లో. ఏదో ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కొన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ. అలాంటప్పుడు కొందరిని మాత్రమే టార్గెట్ చేయడం, కేవలం వాళ్ళని ఒక పాపం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న దిష్టి తీయడానికి వాళ్ళని వాడుకుంటున్నారేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది కదా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఇంట్రావర్ట్ అండ్ కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈజ్ అన్ ఇంట్రావర్ట్, మొహమాటస్తుడు. నువ్వు అనుకుంటున్నావేమో చాలా కట్ థ్రోట్ ఉంటాడని. ఈ హ్యాజ్ ఎ కట్ థ్రోట్ నేచర్. కట్ థ్రోట్ అంటే లైక్ అగ్రెసివ్ గా ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం అత్తనంత మొహమాటస్తుడు ఎవడు ఉండడు. ఒకసారి నీకు కనెక్ట్ అయ్యాడంటే నిన్ను వదడు. నీకు దిస్ ఈజ్ హౌ ఈజ్. అట్లా ఒక విధంగా ఇతన్ని కంప్లీట్ గా అంటే కప్పిపుచ్చేశారా, నీకేంటి నువ్వే కింగ్, యు ఆర్ ద కింగ్ అని చెప్పుకుంటూ వచ్చి అంతా బాగా జరుగుతుంది అన్నారంటే ఈ పాత్ర వహించారేమో అనిపిస్తుంది ఖచ్చితంగా. అతనికి ఇన్ఫర్మేషన్ ని అతను కట్ చేసుకున్నాడా లేకంటే వీళ్ళు కట్ చేశారనేది దట్ ఈస్ $1 million క్వశ్చన్. మనం ఇప్పుడు ఈవీఎంలా ఓటమికి అనేది నువ్వు ఎలా అయితే మనం ఉన్నామో, జగన్మోహన్ రెడ్డి నోరు ఇప్పితే కానీ తెలియదు. లేదబ్బా నేనే కట్ చేసినాను, నా కనెక్షన్ అన్న చెప్పాలా, లేదంటే చెప్పడం కాదు సార్. అబ్బా చెప్తే ఇంకేమన్నా ఉందా, అది జరగదు. అంటే ఒకటి చెప్తా నేను, జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడినా ఈ రోజులకు కూడా
దిస్ నా అభిప్రాయం కాదు. చూడు, నేను ఇంత ఓపెన్ గా మాట్లాడేవాడినే, నేను ఎంత బాధపడింటే ఇంత మాట అనేస్తాను. జగన్ని నేను మామూలుగా ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల్లో బాగానే ఇరగదీశా. అంటే నేను అంటే బాగానే ట్రోల్ ప్రభాకర్ అయినా గారు తీసుకున్నాను. ఒకటి ఏంటంటే నేను గమనించింది మీరే మీతో పాటు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంత పెద్ద డిఫీట్ వచ్చేసరికి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు, చుట్టూ వాళ్ళ మీద పడ్డారు అంతా కానీ అదంతా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కసితో కోపంతో కాకుండా ఇంత దారుణంగా పడిపోయామన్న ఒక బాధతోనే జగన్మోహన్ రెడ్డిని కొన్నిసార్లు చాలా మంది విమర్శించిన ఉదంతాలు ఉన్నాయి. నాకు తెలిసి మీరు కూడా అదే కోణంలోకి వస్తారా అనుకుంటున్నాను నేను. అదే కొనలోకి వస్తాను. బట్ ప్రాబబ్లీ ఐ వెంట్ బియాండ్ లిటిల్ బిట్. అంటే అఫ్ కోర్స్ దాట్ నా నేచర్. నేను నా మాట్లాడే పద్ధతి అట్లుంటది కాబట్టి మాట్లాడాను. బట్ ఐ థింక్ జగన్ హ్యాస్ టు సే టు ద పీపుల్. జగన్ ఏమి చెప్పినా నమ్ముతారబ్బా. ఎందుకంటే అతని మీద అంత నమ్మకం ఉంది. అతని ఓటర్స్ కి అతనితో నడిచిన 14 సంవత్సరాలు నడిచిన వాళ్ళు ఉన్నారు కదా, 14-15 ఏళ్ళు నడిచిన వాళ్ళు, దే బిలీవ్ ఇన్ జగన్. హీ హ్యాస్ టు స్పెల్, హీ హ్యాస్ టు స్పీక్, హీ హ్యాస్ టు టెల్, ఏ ఇది మనం చేద్దాం, మనం చేస్తున్నాం అని చెప్పగలగాల. మీరు చెప్పారు వేరే కదా, వాడి ద్వారా వస్తే ఒప్పుకోరు. మెసెంజర్స్ ని కిల్ చేసేస్తున్నారు. నాకు మెసేజ్లు వచ్చాయి, నమ్మే నో పరిస్థితి మోర్ కరెక్ట్. మెసెంజర్స్. అవును. అయితే ఫినిష్. మీరు ఎవరిని చెప్పారు ఒప్పుకోవడం లేదు. మీరు చెప్పారు కదా ప్రభాకర్ గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇప్పటికీ నమ్మడానికని. నేను కూడా చాలా మంది వైసీపీ వాళ్ళతో మాట్లాడినా. ఇంత ఓటమి తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు సాధారణంగా ఇంకో పొలిటికల్ పార్టీ ఇలా చేసి ఉంటే, అంటే చెడుగా కాదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేరు కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలు కాదు మనకు ప్రజలు ముఖ్యమన్నట్టుగా వ్యవహరించి దాదాపు ఒక 10 ఏళ్ల పాటు ఏమి చేయకుండా చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా విచిత్రం ఏంటంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు మేమైతే మధ్యలో వాళ్ళం నమ్మరు. మీరు అన్నారు మెసెంజర్లో నమ్మం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పమనండి, నెక్స్ట్ ఇలా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయనని ఒక మాట చెప్పమనండి, మళ్ళీ ఈ 5 ఏళ్ళు బంద్ చేస్తాం అంటున్నారు. అంటే నిజంగా జగన్మోహన్ చెప్పడంలే, మనోడికి ఏమన్నా రాదేమో, రాసి లేదేమో, జీవీడీనో పీవీడీనో లేకంటే ఇంకెవడో రాసిలా ఏమి తెలియదు ఆ అబ్బాయికి, తెలుసు కదా. నిజంగా ఇప్పటికీ కూడా నేను జనరల్ గా సంబోధించడమే అబ్బాయిని సంబోధిస్తాను. ఎందుకంటే ఐఎమ్ 57-58 years old. ఐ ఆల్వేస్ థింక్ నేను దేశాలు తిరిగేశాను, పెద్ద చదువు చదివేశాను, రోజు కష్టపడతాననే ఫీలింగ్ నాలో చాలా బలంగా ఉంటది. నేను ఎవరినైనా ఇలానే మాట్లాడతాను, ఇంక్లూడింగ్ మై డాడ్ అండ్ ఇంక్లూడింగ్ మై గురూస్ హూ ఎవర్ టాట్ మీ లాట్ ఆఫ్ లెసన్స్. ఐ డోంట్ కేర్, దిస్ ఈస్ ద వే ఐ స్పీక్. ఏమి అంటే నేను ఏదైనా సంబోధించినప్పుడు అబ్బాయిని మీరు అబ్బాయిని సంబోధించిన వయసు పెద్దవాళ్ళు ఆత్మీయంగానే ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి ఎలా మాట్లాడగలుగుతారంటే ఏది అవతల నుండి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇలా ఓపెన్ గా మాట్లాడగలుగుతారు. అవతల నుండి ఏదైనా ఆశిస్తున్నప్పుడే సార్ అనడమో జగన్ అనడమో అంటుంటారు. మీరు అలా అనలేనంటే మీలో ఏదో కల్మిషం ఉందని ఏ వైసీపీ వాళ్ళు కూడా అనుకోరు. మీరు అబ్బాయి అనడం తప్పేం కూడా కాదు, ఎందుకంటే అది ఒక ఆత్మీయంగానే కనిపిస్తుంది మీరు చెప్పినా కూడా. అంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు అబ్బాయి అయినంత మాత్రాన దానికి వాళ్ళు బాధపడాల్సింది లేదు, వాళ్ళు బాధపడరు కూడా నాకు తెలిసి. కాకపోతే ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని నమ్మేందుకు ఇంకో 10 ఏళ్ళు నమ్మేందుకు కూడా వాళ్ళ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటే ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టమే. కాకపోతే దీన్ని ఎలా నిలబెట్టుకుంటారన్నది ఇప్పటి నుండి ఆయన అప్రోచ్ ఎంత వేగంగా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. సింపుల్. తను ఏమనుకుంటున్నాడో అతనికి మనసులో ఉంది, అందరినీ చూడాలి. ఇప్పుడు ఏదైతే ఈ బటన్లు నొక్కి ఎస్సీ ఎస్టీ బీసీ అన్నాడో వాళ్ళు కూడా ఓటర్సే. దాంతో పాటు తను కాడి మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఎస్సీ ఎస్టీ ఓసీలే కాదు, ఓసీలు చాలా మంది మోసారు. ఎంతమంది రెడ్లు మోయలేదు, ఎంతమంది కమ్మలు మోయలేదు, ఎంతమంది కాపులు మోయలేదు, ఎంతమంది బ్రాహ్మిన్స్ మోయలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు రెడ్ల కంటే ఇతర కులస్తులే ఎక్కువ నాతో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు డెట్రాయిట్ లో కూడా నాకు బ్రాహ్మణ కులస్తుడు అతను. హీ అరేంజెస్ ఆల్ ద పార్టీ మీటింగ్స్, హీ ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ మీ. అంటే నేను ఒక కులం గురించి అని కాదు నేను చెప్తున్నా. నాకు ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఆ యార్లగడ్డ అని ఇంటి పేరు ఉన్నవాడు ఉంటాడు. హీ లవ్స్ జగన్. అంటే ఏది రెడ్డి అని కాదు, ఒక మనస్తత్వానికి, ఒక మనిషికి, ఒక ఆలోచనకి, అంతే. అవును, మీరు చెప్పింది నిజం ప్రభాకర్ గారు. ఎలక్షన్ లో కూడా కనిపించింది ఆ ప్రభావం. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి ఏ క్యాస్ట్ ని నా క్యాస్ట్ ఇదని ఓన్ చేసుకోకుండా అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో వెళ్ళినట్టున్నారు. రాయలసీమలో దాని ప్రభావం పడి ఒక ప్రధాన సామాజిక వర్గం కూడా ఈసారి అంతగా పనిచేయలేదు. అంటే ఇదంతా నాకు తెలిసి అర్థమైంది ఏంటంటే ఈ సమాజం ఇలాంటి విధానాల్ని అర్థం చేసుకోవడానికి, ఈ మెచ్యూరిటీ సాధించడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుందేమో. అంటే ఒక 10 ఏళ్ళు ఫార్వర్డ్ గా వెళ్ళి ఆలోచన చేశారేమో జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో. సమాజము మెచ్యూరిటీ అయ్యాకంటే మనం రాజకీయంగా పరిణతి చెందొచ్చు కదా, మనోడు మెచ్యూరిటీ కావచ్చు కదా. అది కూడా కరెక్టే. నువ్వు అంటే అదే మంచి చేయాలని మెచ్యూరిటీలో ఉన్నావు, సమాజాన్ని అవును. బాగు చేయాలని ఆ కోణంలో ఆలోచిస్తున్నావు. వై క్యాంట్ యు మెచ్యూర్ యువర్ సెల్ఫ్ ఇన్ పాలిటిక్స్? పాలిటిక్స్ present- ఈజ్ ఫర్ పాలిటిక్స్. ఎస్ అంతే. ప్రజెంట్ ఏం ఆశిస్తున్నారు రాజకీయం అన్నది అనేది రాజకీయం చేయడానికి ఏమి, దాంట్లో నువ్వు ఎందుకు అయ్యా ప్రజా సేవలో నువ్వు మెచ్యూరిటీ అయ్యావు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పినాను, దిస్ ఇస్ 3rd or 4th టైం ఐమ్ టెలింగ్. స్వతంత్ర భారతదేశంలో ఏమే ప్రజలకు మేలు చేయడంలో తండ్రి కొడుకుల్ని మించిన వాళ్ళు లేరు. రాసి పెట్టుకోను అంతే. అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి అసలైన విధానాల్ని, అసలైన వ్యక్తిత్వాన్ని కాకుండా అందుకు పూర్తి భిన్నంగా బయట ప్రచారం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతుందేమో అనిపిస్తుంది. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఓ విషయం చెప్తాను, మీరు మాట్లాడు ప్లీజ్, ఏమనుకోదండి. మొన్న ఒక జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక కార్యకర్త సెల్ ఫోన్ తీసి పక్కన విసిరేశారు. చాలా మంది హర్ట్ అయ్యారు. నేను కూడా బాధపడ్డా. ఎందుకంటే ఒక కార్యకర్త ఒక నాయకుడి ఇంటి దగ్గర అలాంటి ట్రీట్మెంట్ ఎదుర్కోవడం తప్పే. కాకపోతే ఒక సీనియర్ నాయకుడు స్వయంగా నాతో చెప్పారు. మేము చెప్పాము, ఒక్కసారి 1000 మంది వచ్చారు అక్కడికి. అక్కడ ఇప్పటికి ఇంకా ఏర్పాట్లు లేవు. అప్పటికే 400 మంది లోపలికి పంపించాం, మిగిలిన వాళ్ళంతా బయట ఉన్నారు. ఆ సమయంలో మేము జగన్మోహన్ రెడ్డికి చెప్పాము, ఇలా మీరు అందరినీ ఒప్పించి ఒక్కొక్కరితో సెల్ఫీ తీసి మాట్లాడుకుంటూ ఉండాలంటే మీ వల్ల కాదు, మిగిలిన ఆపరేషన్స్ చేయలేరు. కాబట్టి ఒక హాల్ లాంటిది ఏర్పాటు చేద్దాం, అక్కడికి రండి, ఒక 100 మంది 200 మంది ఉంటే మీరు వచ్చి అక్కడ వాళ్ళని ఉద్దేశించి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళండి అన్నప్పుడు లేదు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. నేనే సినిమా హీరోని కాదు, ఊరికే చెయ్యి ఊపి వెళ్ళడానికి వచ్చిన ప్రతి కార్యకర్త వాళ్ళంత దూరం నుండి వచ్చినప్పుడు నేను కలవాల్సిందే కదా, సినిమా హీరోలాగా చెయ్యి ఊపి వెళ్ళడానికి అయితే నేను సిద్ధంగా లేను. కాబట్టి వచ్చిన ప్రతి కార్యకర్తను కలిసేలాగా ఏర్పాట్లు చేయండి అని మాతోనే చెప్పాడని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డిలో కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని మంచిగానే ట్రీట్ చేయాలన్న విధానం కూడా ఉంది. కానీ బయటికి మాత్రం ఇంకోలాగా మొత్తం ఆయన వ్యక్తిత్వం అంతా అహంకారంతో ఉంది, ఎవరిని దగ్గర రానిదన్న ప్రచారం అయితే బాగా జరుగుతోంది. దానికి ఒకటి చెప్తాను, ప్రాక్టికల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని సరైనది కాదు. ప్రాక్టికల్ గా, లాజిస్టికల్ గా కుదరదు, కానీ చేసే పని కరెక్టే. కానీ దానికి ఒక మార్గం ఉంది. ఒక హైబ్రిడ్ తీసుకున్నాం. పాదయాత్ర చేయలేడు, అందరినీ రోజు కలవలేడు, కానీ నీకు అవకాశాలు చాలా వచ్చాయి. 5 సంవత్సరాల్లో నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు దేర్ వాజ్ ఎ టైమ్ ఎవ్రీవేర్. నువ్వు ఒక వేదికను అలంకరించినప్పుడు ఆ వేదిక మీద నువ్వు ఊకదంపుడు ఉపన్యాసం, అదే కొట్టిందే కొట్టురా, పాడిందే పాడరా, పాశుపల్ల దాసయ్య అన్నట్లు నువ్వేం చేసావు? అక్కడ వచ్చినప్పుడు నా కార్యకర్తలు అబ్బా మీకు ఇంకా ఉంది, ఇప్పుడు మీ అందరి సహకారంతోనే నేను ఈ రోజు ఈ బటన్ నొక్కుతున్నానంటే ఒక మాట చెప్పాడా? నేను బటన్ నొక్కుతానన్నాడు. చెప్తున్నా నేను. See, there are many ways and means where he has addressed these people satisfied. సెల్ఫీ దిగాలని నాకు ఉంటది భయ్యా, నువ్వు సెల్ఫీ దిక్కుంటా పోతే ఒక జీవిత కాలం సరిపోతుంది. రాజకీయాలు పక్కన పెట్టు, నువ్వు సెల్ఫీలే దిగాల అంటే అంతే తప్పుగా ఆలోచన, తప్పుగా చెప్పద్దు. బట్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్, దట్ ఇన్సిడెంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అనలైజ్ దట్ వన్. అది లాజిస్టికల్ గా, ప్రాక్టికల్ గా అది ప్రాబ్లం. అంతేగాని అది దురుసు వాళ్ళదా వీళ్ళదా ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఇప్పుడు 400 మంది 1000 మంది వస్తే హౌ కెన్ యూ కంట్రోల్? చాలా కష్టం. దట్ ఈస్ నాట్ ద వే. ఎస్ దట్స్ గుడ్. అట్లీస్ట్ నాకు నచ్చింది కొన్ని నేను వీడియోలు చూశాను. ఆ జగన్ ఇంతకు ముందు ఏదో కొంచెము అభ్యంతరకరంగా అంటే ఇబ్బందిగా ఉన్నట్లు అట్లా ఉండేవాడు. కానీ నిజంగా ఆ కార్యకర్తలు నిజంగా దగ్గరకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు అహావభావ ప్రకటన కంప్లీట్ గా మారిపోయింది. నేను బాగా గమనించా. చాలా టెన్షన్ ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు ఈవెన్ దో ఓటమిలో కూడా ఎంత టెన్షన్, ఎంత డిప్రెషన్ ఉంటుందో నాకు అవేమీ కనిపించలే అతనిలో. ప్రామిస్. కానీ ఇది మాత్రం పద్ధతి కాదు. దానికి ఒక పద్ధతి ఉంది, దాన్ని అడ్రస్ చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇప్పుడు నీకు విషయం తెలుస్తలేదు, అదే దగ్గర
ధనంజయ రెడ్డిని వాడెవడు వీడెవడు అని అరిచారు క్యూలో ఉన్న వాళ్ళు. అక్కడ అవును. అంటే చెప్తున్నా నేను, అది జరిగింది. ఆ బయట మాట్లాడుకునే వాళ్ళు నాకు చాలా వీడియోలు పంపించారు. అంటే రకరకాలుగా ఆ కోటరీ నీకు ఒక విషయం తెలుసా, 90% ఆఫ్ దెమ్ దే ఆర్ బ్లేమింగ్ జగన్ కోటరీ. యాక్చువల్లీ దిస్ ఇస్ అ లాజిస్టిక్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద కోటరీ, బట్ దే స్టిల్ బిలీవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ డ్యూ టు దెమ్. అంటే ఈ ఓటమి ఎవరినో ఊరిని బలి కోరుతోంది, ఆ బలి ఇంకా నడవలేదు, జరగలేదని కార్యకర్తలు ఆవేదన ఉన్నట్టుంది. అంతే ఇప్పుడు ఇంత అంటే ఓటమి నిప్పు లేకుండా పొగరాదు కదా, ఖచ్చితంగా వాళ్ళ పాత్ర అనేది ఉంటది ఖచ్చితంగా, నో డౌట్. ఉంటది. మరి ఏ విధంగా అనేది అంటే ప్రాక్టికల్ గా అయితే నేను, దిస్ ఇస్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ అ లాజిస్టిక్ ప్రాబ్లమ్. ఐ డోంట్ థింక్ దిస్ మోడల్ ఈస్ నాట్ గోనా వర్క్. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇంత పెద్ద ఓటమి జరిగిన తర్వాత సహజంగానే ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడన్నా ఒక మార్పు జరిగితే ఆ మార్పు ఆధారంగా ఇదిగో మేము మారాము, మొత్తం మారుతున్నాడు మా నాయకులను చూపెట్టుకోవాలని ట్రై చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అది లేదు అన్నదైతే ఉంది. అయితే ఇక్కడ ఆయన ఆలోచిస్తూ ఉండేది 2019లో గెలుపు మొత్తం నాదే అని క్లెయిమ్ చేసుకొని, ఈ ఓటమి జరిగిన తర్వాత దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి అని కారణం చెప్పి వాళ్ళని పక్కన వేయడం అన్నది కరెక్ట్ కాదు అని ఆయన క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకు. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు చంద్రబాబు అనుభవము, చంద్రబాబు వయస్సు, చంద్రబాబు అనుభవించిన దానికంటే జగన్ అనుభవించలే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి ప్రేమ, అభిమానము, తండ్రి యొక్క ఆ తండ్రి రాజశేఖర్ కొడుకు అనే అది తప్పితే పెద్ద ఏం అనుభవించాలి ఆయన. రాజకీయాలలో ఏమనుభవించాడు? ప్రేమ అభిమానాలను మాత్రమే అనుభవించాడు. అతన్ని హక్కును చేర్చుకున్నారు ప్రజలు, అంతేగాని ఆయన పోయి ఏమన్నా ఢిల్లీలో చక్రం తిప్పలే. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పి మళ్ళీ గల్లీలోకి వచ్చి నేను మారాను అని చెప్పాడు. మనోడు మాట చెప్పదు. అదే చంద్రబాబు నాయుడు ఓడిపోయిన ప్రతిసారి మారానంటాడు, మావాడు మారాడు అనడే, ఆ మాట ఒప్పుకోవడం కొంతమంది అనద్దు. ఇప్పుడు ప్రజల కోరిక మేరకు వాళ్ళని ఎవరో ఆ కోటరీ ఎవరో అంటున్నారు కదా, రెడ్డి గారులు ఎవరో కొంతమంది, నలుగురు రెడ్డిలో ఆ నలుగురు ఎవరో ఆ నలుగురు నేనే ఇప్పుడు రెడ్డే బుడ్డే లేకంటే ముడ్డినా ఏదా అనేది కాదు కానీ, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద ట్రూత్. వాళ్ళకు లాస్ట్ నేమ్ అయితే రెడ్డి అని ఉంది కదా, వాళ్ళు రెడ్లీ లేకుండా ఉండలేరు కదా, ఇంకా రెడ్లే అంటా నేను. అంటే కాదన్నా, నేను గమనించింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఆయన కూడా అంతే, ఎన్నికల్లో 23 సీట్ల ముందు పడిపోయడానికి కొన్ని నెలల ముందు కూడా 80% మంది ప్రజలు నా మీద మోజుతో ఉన్నారని చెప్పేవారు. అంటే వాళ్ళ కోటరీ నచ్చు అక్కడికి వెళ్ళే వ్యక్తులంతా కేవలం పాజిటివ్ అంశాలు మాత్రమే నాయకులకు చెప్పాలి. మనం వెళ్ళి బ్యాడ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళు హర్ట్ అయితే మనకు ఇబ్బంది ఏమో అన్నట్టుగా. అంటే ఈ నాయకుల చుట్టూ అంతా ఒక కేవలం భజన అనకూడదు కానీ కేవలం మంచి మంచి విషయాలు చెప్పి వాళ్ళని మెస్మరైజ్ చేయాలన్న తత్వంతో నాయకుల చుట్టూ వ్యక్తులు పనిచేస్తున్నారేమో అన్న అన్న అనుమానం అయితే నాకు కలిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు కేవీఆర్ ఎవడో ఉన్నాడు, ఒక కమ్మ అతను, అరవింద్ అనే అతనితో ఒక ఇంటర్వ్యూ చేశారు. చాలా సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశారు. మనం ఇప్పుడు ఎలా చేస్తున్నామో టీడీపీ ఓడిపోయినాక. గుర్తున్నాడు ఆ విజయవాడ అతను, కేవీఆర్ ఏదో ఉంటాడు, కేవీ ఏదో ఉంటది, ఏదో పేరు ఒక అదేదో ఒకటి సిరీస్ వచ్చేది, ఒక ఓటమికి 100 కారణాలు ఏదో అరవింద్ అంటారు అతను, ఓటమికి 100 కారణాలు అని చెప్పి పెట్టారు. దాంట్లో ఫస్ట్ చెప్పింది సేమ్ మనం ఏదైతే మాట్లాడుకుంటాం అదే అక్కడ పెట్టారు. అంటే అప్పుడు మీడియా గురించి చెప్పారు, ఏదో ముఖ్యంగా ఆర్కే గాడి యొక్క ఆగడాలు ఆడి గురించి చెప్పారు. వాడిని తిరగదీశారు, వాడిని చించా. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మనం సజ్జల రామకృష్ణారెడ్డిని, రెడ్డి కోటరీని మన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు మనం అంటున్నామో, ఒక రెడ్డిగా నేను ఒక రెడ్డి అనుకో, కోర్స్ నథింగ్ టు డూ విత్ రెడ్డి క్యాస్ట్, దిస్ సంథింగ్ టు డూ విత్ అన్ యాటిట్యూడ్, సంథింగ్ టు డూ విత్ ఒక పరిణితి చెందిన అంటే విషయాలను క్రోడీకరించుకొని మనం మాట్లాడుతున్నాం. అవును. సో అదే విధంగా ఆయన కమ్మాయనే ఇంటర్వ్యూ చేసినాడు, కమ్మోడే, ఆర్కే గాడు కమ్మాయనే చెప్పాడు, అరే ఈ ముచ్చేసాడు చంద్రబాబు నేను, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు గమనించారం లేదు మీరు,
మీడియా పాత్ర అనేది కూడా పాపం పొలిటికల్ పార్టీలకు ఒక విధంగా అన్యాయం చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ గా చెప్పుకుందాం, జనరల్ గా ఒపీనియన్ ఏంది, వైసీపీ వాళ్ళు చెప్పేది ఏబిఎన్, TV5 టీడీపీకి అనుకూలంగా ఉంటాయని, సాక్షి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా కేవలం అక్కడ జరుగుతున్న తప్పుల్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళకు అనుకూలమైన పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వాడు తప్పుల్ని కప్పిపుచ్చడానికి మాత్రమే మీడియా పనిచేస్తోంది. కానీ ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతోంది, మనకు డ్యామేజ్ జరుగుతోంది అన్న పాత్రను పోషించేంత ధైర్యం అయితే మీడియా సంస్థలు చేయలేకపోతున్నాయేమో అనిపించింది. కరెక్ట్, ఎస్ యువర్ రైట్. అది అటువైపు ఇటువైపు రెండు కూడా చేస్తున్నారు. ఎంతసేపు తప్పుల్ని కవర్ చేయడానికి, కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజంగానే అభిమానం ఉన్న మీడియా అయితే ఇక్కడ మన దగ్గర తప్పు జరుగుతోంది, దీన్ని సరి చేసుకోవాలని చెప్పే ధైర్యం అయితే చేయలేకపోతున్నారు. వాళ్ళ అప్లికేషన్లు ఏముంటాయో మరి. సేమ్ మీడియా ఇస్ అన్ ఆల్సో ఎ కోటరీ అండ్ పీపుల్ లైక్ దిస్ ఆల్సో కోటరీ. ఇప్పుడు ఇండివిజువల్స్, ఇట్ కుడ్ బి మీడియా సంస్థ, ఇట్ కుడ్ బి ఇండివిజువల్స్ హూ ఆ చుట్టుపక్కల ఉండే మనుషులు సేమ్. అంటే ఇప్పుడు మీడియా అట్లా చేసిందో వీళ్ళు కూడా భయపడి ఉంటారేమో. ఎందుకులే, ఎందుకు వచ్చిన కర్మ, మనం వాళ్ళని బాగానే చూసుకుంటాడు, మనకు బాగానే ఉంది కదా తాడేపల్లిలో, మన ప్లేస్ పదిలం కదా అనుకొని వాళ్ళు సెట్ అయిపోయారు. ఇప్పుడు అధికారాన్ని నువ్వు అనుభవిస్తావబ్బా, నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక స్థానంలో చేరిపోయావు. ఇప్పుడు నువ్వు ఆ కుర్చీ అంటే ఆ స్థానం కోసమే నువ్వు పదిలంగా పెట్టుకోవాలనుకుంటే నువ్వు గేమ్ ఆడాల్సి వస్తుంది. గేమ్ అంటే నీకు ఆ అధికారంలో ఆ అధికారంలో ఉన్నప్పుడు, నీకు ఆ అధికారాన్ని వచ్చినప్పుడు నీకు దాంట్లో వచ్చిన శక్తి తెలుస్తుంది. ఆ శక్తి కోల్పోతానేమో నిజం మాట్లాడితే చాలా మంది నిజాలు చెప్పిండ్రు. అవును, అక్కడ పనికిరారు. అది ప్రతి చోట ప్రతి నాయకుడికి ఆ ఇబ్బంది అయితే చాలా ఉంది. ప్రతి నాయకుడికి ఉంటది. ఒకటి మరి ఒక రకంగా ఎత్తుకుంటే, ఆ విధంగా ఎత్తుకుంటే కేవీపీని నేను ఐ నెవర్ కేర్డ్ ఫర్ హిమ్. మరి అంటే కానీ కేవీపీ జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి గారి ఇది. ఎందుకంటే కేవీపీ ఎంతసేపటికి గో గెటర్, గెట్ దిస్ వన్ డన్, ఐ వాంట్ దిస్ అంటే, కానీ డెసిషన్స్ ఆర్ లైక్ కంప్లీట్లీ మేడ్ అండ్ దట్ హస్ బీన్ సీన్, హస్ బీన్ టచ్డ్ బై రాజశేఖర రెడ్డి. మీరు చెప్పేది కరెక్ట్ పాయింట్. ఒకటి ఏంటంటే చెప్తున్నా నేను, కోటరీ అనేది రాజశేఖర రెడ్డి గారి కోటరీ ఉండింది, లేదని చెప్పడానికి లేదు. ఆత్మ పరమాత్మ కేవీపీ అన్నాము. కానీ ఆ డియో అంటే ఒక రాజ్యాధికారాన్ని చేజిక్కున్న తర్వాత ఎక్కడ గాని ప్రపంచాలు లేకుండా పనిచేశారంటే అధినాయకుడు అనేవాడికి అన్ని విషయాలు తెలుస్తూ వచ్చాయి. ఎక్కడ గాని గ్యాప్ లేదు. తను ఫెసిలిటేట్ చేస్తూ వచ్చాడు. ఎవరు? కేవీపీ. అవును, కేవీపీ ఎందుకంటే మితభాషి, ఒక దాని పేరేమి, మన కోస్టల్ ప్రాంతాల నుంచి వచ్చాడు, చదువుకున్నవాడు, చాకచక్యంగా తిరిగాడు, చాకచక్యంగా తక్కువ మాట్లాడేవాడు, వెరీ పర్ఫెక్ట్. నేను గమనించింది ఏంటంటే, how many times did you see his picture when Rajshekar Reddy was alive? And yes, no. Once Rajshekar Reddy died, then only he came to the cameras. Never. You never see his picture. You would not have seen him. కరెక్ట్. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, రైట్ ఆర్ రాంగ్, ప్రజలు ఒకరికి ఓటేసి ఒకరిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత తమకు ఏదైనా సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు అతనే చెప్పాలి. అతని తర్వాత చెప్తే మేము ఒప్పుకోము అన్నది కూడా. తన సొంత చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి వీధిని పడి పిచ్చి కుక్కల్లాగా అరుస్తుంటే సజ్జనగాడు జజ్జ అని మాట్లాడాడు. తుంపరా వర్షం తీసుకొచ్చాడు. మాట్లాడేదే నచ్చదు ఎవరికి. కమా, దట్స్ ద రాంగ్ వే యూ డెల్ట్ విత్ దెమ్. యూ సెటిల్ ద స్కోర్స్ విత్ యువర్ ఫ్యామిలీ. హూ ఇస్ సజ్జల? హూ ఇస్ హీ? ఆర్ హూ ఇస్ పంచ్ ప్రభాకర్? నేను వచ్చి శర్మిల మీద దాడి చేయాలా? కరెక్టే. వాళ్ళు ఫ్యామిలీ. అది చాలా ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా వినే వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో. అక్కడ మనం ఏం చేయలేము దానికి. నేను గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాము, అదే నదీ ప్రవాహం దగ్గరికి తీసుకెళ్తా కానీ నీళ్లు తాగించలేము. కరెక్టే కదా. అవును, అలాగే జరిగాయి. మెయిన్ గా ఏంటంటే మరీ భారీ తప్పులతో డిజాస్టర్ వైపు వెళ్ళి తీరాలి అన్న పరిస్థితి కాకుండా చిన్న చిన్న కారణాలను కూడా
చిన్న చిన్న ఇష్యూస్ కూడా సరిగా అడ్రస్ చేయకపోవడం వల్ల అవే పెనుభూతాలు అయిపోయాయేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని కూడా అనిపిస్తుంది. అసలు ఎస్, బట్ మనము ఓటమి తర్వాత ఇవన్నీ భూతద్దంలో చూస్తున్నామా అనిపిస్తుంది, కానీ గెలుపులో గెలిచింటే ఇవన్నీ ఉండేట్టుగా కనిపించదు. ఎప్పుడైనా అంతే, కామన్. గెలిచింటే ఇంకేం లేదు. కానీ ఖచ్చితంగా మనం గెలవలేదు కదా, ఓటమి కదా, ఖచ్చితంగా కారణాలు వెతుక్కోవాలి. ఎందుకంటే ఓటమి అనేది గెలుపుకు నాంది అయినప్పుడు, కానీ ఆ ఓటమిలో జరిగిన ఏంటి అనేది నీకు ఖచ్చితంగా నువ్వు విశ్లేషణ చేయాలి. గుడ్డిగా మనం ఏముందిలే మనకు మళ్ళా నెక్స్ట్ టైం ఇస్తాం అనేది కాదు కదా. అధికారం వస్తుంది, కానీ స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్లకు ఏది కౌంటింగ్ కు ముందు రోజు కూడా ఎవరు అడిగినా కూడా కనీసం 100తో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమాగా చెప్పేవాళ్ళు. జగన్ అదే కదా, ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా, ఫర్గెట్ అబౌట్ ఆంధ్ర ఓటర్స్ ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆర్ వైఎస్ఆర్సీపీ ఓటర్స్, అదర్ దాన్ 2.75% ఆఫ్ ఒక సామాజిక వర్గం. కానీ ప్రభాకర్ గారు 100 సీట్లతో బయటపడతామని ఆ ముందు రోజు వరకు పార్టీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రతి కార్యకర్త నమ్మిన పొజిషన్ నుంచి 11 సీట్లకు పడిపోవడం అంటే దాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత మాయలో పార్టీలు బతికాయి అన్నది గమనించాలి. నో ఐ మీన్ దిస్ ఇస్ వేర్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ఈవీఎంస్. అంటే నేను ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు మనము 100 కారణాలు చెప్తున్నాం, ఆ 100 ఒక ఎత్తు అయితే ఈవీఎంలో కారణం అంటారు, ప్రధాన కారణం అంటారు. ఈవీఎంస్ సి దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్. ఇప్పుడు నువ్వు అట్లయితే ఈ ప్రీ పోల్ సర్వేస్ అండ్ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉండి ఎక్కడ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్షన్స్, ఇట్ నెవర్ హ్యాపెండ్. ఇంత తారతమ్యత మనం ఎక్కడ చూడలేదు. నువ్వు గుర్తుపెట్టుకో, అంటే ఏది ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేస్, ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇంత తారతమ్యం చూడాలి. ఇప్పుడు 5 సర్వేలు చేస్తే 3 ఒకరికి 2 ఒకరికి ఇచ్చిన దాఖలు ఉన్నాయి. 24 సర్వేలు చేస్తే చెప్పబ్బా, 24 సర్వేలలో 3 వాళ్ళకు 21 మనోడికి వచ్చాయి. అంటే చెప్తున్నా, అదే విధంగా నువ్వు అది చూడు, దీనికి తీసుకురా మళ్ళా. ఇప్పుడు ఈ రోజు మనం నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శీలా దీక్షిత్ కొడుకున్నాడు కదా, సందీప్ దీక్షిత్ పెట్టాడు. పెడితే ఏమైంది, వాళ్ళు పోల్ అయిన ఓట్లు, పోల్ ఎగ్జాక్ట్ నంబర్ అండ్ దెన్ లెక్కించిన ఓట్లకి దేర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్. అవును, ఇదే విధంగా అనిపిస్తుంది నాకు. ఇది ఎక్కడో కొట్టింది అనేది, నాకు తన్నింది అనేది. నేను ఇప్పుడు సందేహాలు అయితే దేశం మొత్తం ఉన్నాయి. ప్రపంచంలో ఉత్తర భారతదేశమా, దక్షిణ భారతదేశమా, ఆ రాష్ట్రమా, అస్సామా, ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రతి రాష్ట్రంలో ప్రజల్లో ఖచ్చితంగా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ వాటికి సాక్ష్యాలు అనేటివి లేవు, ఎవరి దగ్గర లేవు. చూపెట్టలేమంటే అధికారం మాత్రం వాళ్ళ చేతిలో ఉంది, అసలు దొంగల చేతుల్లో ఉంది అధికారం. దట్స్ ఎగ్జాక్ట్లీ, నువ్వు చూపెట్టలేవు ఇప్పుడు. బట్ అదే గాని దీన్ని ఇప్పుడు నేను ఏమన్నానంటే, నేను ఐ థింక్ ఐ వాంట్ టు ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేసి మన ఆయన పేరు రాహుల్ గాంధీ కూడా నేను ఇప్పుడు దిస్ ఇస్ ద హై టైమ్ వేర్ ద నేషన్ ఇప్పుడు మొత్తం ప్రజల్లో ఇది ఉందబ్బా. ఖచ్చితంగా నీ మనసులో ఉంది, నా మనసులో ఉంది, కానీ ఎస్ వీఆర్ అనలైజింగ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు పూనం అగర్వాల్ పూనం అగర్వాల్ అండ్ సందీప్, నేను నీ వీడియోలో చూసాను. నేను యాక్చువల్గా నువ్వు సందీప్ దీక్షిత్ నీ వీడియో చూసే నేను చెప్తున్నా. ఆఫ్ కోర్స్ ఐ హావ్ బీన్ సీన్ ఇన్ అదర్ ప్లేసెస్ టు. ఇవన్నీ బాగా చూస్తే నువ్వు బాగా గమనించు. ఒక 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఈ పర్యవసానము, ఏడిఆర్, ఓట్ ఫర్ డెమోక్రసీ, ఇవన్నిటిని నువ్వు బాగా గమనిస్తే, ఇప్పుడు నువ్వు అడిగావు చూడు, ప్రతి ఒక్కడు 100 అన్నాడు కదా, 100 వస్తాయి ఖచ్చితంగా బయటపడతామనే. నేను 160 చెప్పాలే, అది వేరే విషయం, పక్కన పెట్టు. అది టూ మచ్, అది 161 చెప్పా నేను.
అంటే ఇక్కడ ఒకటి ఆ, ప్రభాకర్ గారు, ఇప్పుడు ఈవీఎంలు సరే జరిగిందో లేదో ఒకటి, ఈవీఎంలు మళ్ళీ ఓడిపోయాము అని ఒక పార్టీ ఫిక్స్ అయిందంటే ఇక నేను ఏమి తప్పులు చేయలేదేమో, ఏమి లోపాలని సరి చేసుకోవాల్సిన అవసరం లేదేమో అన్న భ్రాంతికి కూడా పోకూడదు. ఏ పార్టీ అయినా ఈవీఎంల వల్ల ఓడిపోయాం అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో మనం ఎందుకంటే ఈవీఎంలు కాకుండా ఇది రియల్ గా జరిగిన పిక్చర్ ఏ ఉంటే, రిజల్ట్ గా వచ్చిన రిజల్ట్ అయితే నెక్స్ట్ టైం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలది కోర్స్ ఉండొచ్చు, దాని నుంచి ఏం చేయడానికి కూడా ఇప్పుడు ఆ పార్టీ దగ్గర కూడా ఏమీ లేదు. కాబట్టి కానీ నేను ప్రజల్లో ఒక చెప్పనా, నేను చెప్తాను, ప్రజల్లో బలంగా ఉంది దాన్ని. యూ ఉంది. నీడ్ టు కీప్ దిస్ అలైవ్. దీన్ని ఇంకా ప్రజల్లో పెట్టాల. అట్ ద దాని- సేమ్ టైం తప్పులు సరిదిద్దుకోవాలి ఉంటే. ఈవీఎంల మీద పోరాటం మొదలు పెడితే కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైనా కానీ రాజు మీద కత్తెత్తినట్టు ఉండాలి. ఇంకా దాని మీద కంప్లీట్ గా తీసి పక్కన పడేసే స్థాయిలో పోరాటం చేయాలి. అలా కాకుండా ఈవీఎంల మీద అప్పుడప్పుడు మాట్లాడుతూ ఊరికే జస్ట్ అనుమానాలు వ్యక్తం చేస్తూ వెళ్తే ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది. రేపు ప్రొద్దున ఏపీలోనే తీసుకుందాం, మళ్ళీ బీజేపీ టీడీపీనే కలిసి పోటీ చేద్దాం అనుకుందాం. ఈవీఎంల ట్యాంపరింగ్ అంతా కేంద్రంలోని బీజేపీ పరిధిలో ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది అంటున్నారు. అంటే నెక్స్ట్ టైం కూడా ఇక్కడ ఇబ్బందా ప్రతిపక్షానికి, ఇప్పుడు ఉన్న ప్రతిపక్షానికి అన్న ఒపీనియన్ కూడా వస్తుంది. కాబట్టి నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు అనేది ఒక సబ్జెక్ట్, ఎస్ అనుమానాలు అయితే అందరి దగ్గర ఉన్నాయి, కానీ దాన్నే మెయిన్ భూతంగా చూపించి తప్పించుకుంటే రికవరీ అవ్వడానికి సరిదిద్దుకోవడానికి ఈ సిద్ధంగా లేరేమో నా అభిప్రాయం వెళ్తుంది. కాబట్టి దాన్ని అలా పెట్టేసి ఒకటి ఎక్కడైతే తను ఓడిపోయిన అనే పోరాటం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాల్లో కూడా ఇది ఈవీఎం మీద చాలా అనుమానాలు, డౌట్లు చాలా కంట్రీస్ వదిలేస్తున్నాయి. దే డోంట్ అవును. వాంట్ టు గో ఆన్ ఈవీఎంస్ మోడ్. చాలా మంది ఈవెన్ పాశ్చాత్య దేశాల్లో కూడా, ఇంక్లూడింగ్ అమెరికా, ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్, ఆల్ ఆర్ ఏకకంఠంతో వస్తున్నారు. ఆ విధంగానే పోవడము అనే దాని మీద ఫ్లాంక్ మీద తీసుకెళ్లి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఏమన్నా దానికి కొంచెం ఏమన్నా ఐ థింక్ ఏమన్నా ఆ కత్తి లాస్ట్ వరకు అంతం చేయొచ్చేమో అనుకుంటున్నాను నేను. అంటే ఆల్ పార్టీస్ వస్తే. కానీ మీరు చెప్పినట్లు అడపాదడపాగా ఏదో అనేసి పోతే వీడికి ఇంకా మనం బాగా ఉప్పందించినట్లుంటది. ఏదే వీడు ఇట్లే మాట్లాడుతుంటారా, మనం ఇంకోసారి వేస్తే వీడు కథం అయిపోతాడు, మళ్ళీ వేయచ్చు వాడికి దెబ్బ. అవును కదా. అది మళ్ళీ అది మాట్లాడదాం అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. ప్రభాకర్ గారు చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు మాకి. అయితే ఒకటి, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బాగా టార్గెట్ చేస్తుంటారు కదా, మీరు నివసించే ప్రాంతంలో యుఎస్ లో కావచ్చు, టీడీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ అభిమానులు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు సార్ మీతో? కలుస్తుంటారా, మాట్లాడుతుంటారా? నాకు చాలా మంది టీడీపీ ఫ్రెండ్స్ ఉన్నారు. మొన్న ఒక ఆయన వాళ్ళు చెప్పారు ఒకటే మీకు. వాళ్ళు ఒకటే అంటారండి, నేను నా భాషను వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. బా నువ్వు ఏంది స్వామి నువ్వు అట్లా మాట్లాడదాం అంటారు. నంబర్ 1. నంబర్ 2, మమ్మల్ని వదిలేయబ్బా, మా మా సామాజిక వర్గాన్ని వదిలేయబ్బా అంటారు. నంబర్ 2, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటి నాలో నచ్చేది, ఏదున్నా డైరెక్ట్ చెప్తావు, అదొక్కటి మాత్రం నాకు శ్రీరామ రక్ష. అంటే నిజాన్ని లేకంటే నిర్భయంగా ఒప్పుకోవడము, తప్పును ఒప్పుకోవడము, లేదంటే ఒక మాట ఉన్నదన్నట్లు మాట్లాడేయడం వల్ల నేను బతికిపోతున్నాను ఇంతవరకు. ఇన్ని తప్పులు జరిగినా నాకు అదొక్కటే శ్రీరామ రక్ష అనుకుంటున్నాను. అనేది ఖచ్చితంగా ఇది ఏ సామాజిక వర్గంలో కాదు, అంటే ఏ క్యాస్ట్ అని కాదు, ఏ కులం, ఏ ప్రాంతం అని కాదు. ఈ రెండు నెలల అభిప్రాయం ఇంకా బాగుపడిపోయింది ఈ 2 నెలల్లో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా బాగా ఈ మధ్య తప్పులన్నీ ఎత్తి చూపుతున్నారు కాబట్టి. ఓకేనా? ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ లో మాట్లాడిన మాటలు నేను ప్రైవేట్ గా చాలా సార్లు మాట్లాడాను. అవి యూట్యూబ్ లో రాలే. ఇప్పుడు నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇట్లా ఇవన్నీ మనం మాట్లాడామో, ఐ యూస్ టు స్పీక్ ప్రైవేట్లీ. ఏది బయటికి రాలే. అందుకనే వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను యూట్యూబ్ లో మాట్లాడినా గానీ వాళ్ళకి, అంటే నేను ఇట్లా తిడుతున్నా గానీ ఈయన మనమేం అడ్డం పోలేము, ఇంక ఈయనకు వచ్చింది ఈ రోజు వేస్తాడు అనుకుంటారు వాళ్ళు. మన పరిధిలో లేని అంశము ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు.